ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేదారు. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. దేవుడు నడిపిస్తాడు. అందుకే మన ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం చదువుదాం, చూడండి, కంటిన్యూషన్ చేసుకుందాం. 11వ వచనం, మృత్యుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృత్యుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన దేవుడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న దేవుని ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీవు ఈ లోకములో చచ్చిపోయినాగనో క్రీస్తులో బ్రతుకుతున్నప్పుడు యేసు క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆత్మ, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము, క్రీస్తుని లేపిన ఆ ఆత్మ మనలను కూడా సజీవులుగా లేపుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. ఒక దినమున మన ప్రభు కొరకు బ్రతికి జీవించి చనిపోయిన తర్వాత క్రీస్తుని లేపిన ఆత్మ నీ దగ్గరకు వచ్చి లే అని పిలిచింది. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు లెగుస్తామా లెగమా? అమ్మా లెగిసి ఏం చేస్తావు? మా ఆయన ఎక్కడున్నాడు, మా అమ్మ ఎక్కడుంది చూస్తావా? లెగంగానే అమ్మా, లెగంగానే టగతగతగతగ లేచి అమ్మ మా ఆయన ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలిజబెత్ వాళ్ళ ఆయన చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఆమె కూడా చచ్చిపోయిన తర్వాత దేవుడు ఇద్దరు లేపాడు అనుకో, వాళ్ళిద్దరు ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తారు? లెగంగానే మా ఆయన లేచాడు, ఎక్కడున్నాడు? జనాల్లో మూత దేవుడు అనుకుంటుంది. వెళ్ళి దేవుడు అడిగిన సమయం కూడా ఉండదు. రెప్పపాటులో మనం అందరము దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వెళ్తావా వెళ్ళవా? ఏ వరమ్మా, వెళ్తావా వెళ్ళవా? ఏడి నా ప్రియుడని చూస్తావా? చాలా కాలమైంది వాడు నన్ను శోధించక, ఒక్కసారి శోధించరా అని చెప్తావా? చేయవా? అసలు నీకు కనపడితే ముందు ఆయన రెప్పపాట్లు అందరూ అట్టగుట్ట అటంపాటికి దేవుని దగ్గర ఉంటాం. అక్కడ దేవుని దగ్గర నిలబడిన తర్వాత పాస్టర్ అమ్మ నా పక్కన వచ్చి నిలబడి, ఏమండి చాలా కాలం అయిందంటే మనం కలిసి అంటదా? నన్ను అనిద్దా? ఏముండదు అక్కడ. అంతా మెమరీ అంతా వెళ్ళిపోద్ది. ఒకే మెమరీ. నువ్వు చూసినప్పుడు క్రీస్తుని చుట్టమే అంతే. దేవుని మహిమ కలుగునగాక. నీ రూపము క్రీస్తు రూపము ఒకే పోలికలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఎట్టా గుర్తుపడతావా నిజమైన యేసయ్యని? నువ్వు యేసయ్యే,
ఆయన యేసయ్యే. మరి ఎట్టగా గుర్తుపడతావు యేసయ్యని? నీవేమో తెల్లని వస్త్రములు, మహిమ కలిగి మహిమ దేహము, మహిమ వస్త్రము ధరించుకొని ఉంటావు. నా యేసయ్య ప్రధాన యాజకుడుగా ఉంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యాజక వస్త్రము ధరించుకున్న ప్రభువుని చూచినప్పుడే ఆయనే క్రీస్తు అని మనము చూడగలుగుతాం. దేవునికి మహిమకు. అప్పుడు దాకా అందరూ ఒకేలాగా ఉండిపోతారు. ఎట్లా ఉండిపోతారు? ఒకే కలర్, తెల్లని కలర్. దేవుని స్తుతి కలుగునగాక. నీ వస్త్రము తెలిపే, నీవు తెలిపే, నీ మనసు తెలిపే, నీ ఆలోచనలు తెలిపే, అన్ని స్వచ్ఛమైనవిగా ఉంటాయి. దేవునికి స్తుతి కలుగునగాక. అక్కడ ఇంకా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదనలు ఉండవు, రోగాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏమీ ఉండవు. క్రీస్తులో ఎల్లప్పుడూ ఆనందం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. క్రీస్తులో ఎల్లప్పుడూ ఆనందమే, ఆనందమే, ఆనందమే. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ అమ్మ వచ్చి నా పక్క వచ్చి ఏమండి ఏమండి అంటే ఏమంటాం? ఎవరమ్మా నువ్వు అంటే దేవునికి స్తుతి కలుగునగాక. అక్కడ ఎవరికి అవకాశాలు గుర్తు ఉండదు. ఈ బంధుత్వాలు, ఈ ప్రేమలు, ఆప్యాయతలు, ఈ మట్టి దేహము విడిచిపెట్టేంత వరకు మాత్రమే, దేవునికి స్తుతి కలుగు, మట్టి దేహముతో ఉన్నంత వరకు మాత్రమే ఈ బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగాలు, అన్ని లోక సంబంధం అన్నీ మట్టితో ఉన్నంత వరకు మాత్రమే ఆత్మ. దీన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిద్దో, అందుకే క్రీస్తు బాప్టిజం పొందగానే మట్టితో కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మట్టితో కనెక్షన్. ఆయన బాప్టిజం పొందినంత వరకు మట్టితో కనెక్షన్ ఉంది ఆయనకి, తల్లిదండ్రులతో కనెక్షన్ ఉంది. కానీ బాప్టిజం పొందిన తరువాత ఆమె ఊరు అంటున్నాడు. దేవుని స్తుతి కలుగు అంటే అర్థం ఏంటి? కనెక్షను కట్ అయిపోయింది. అనగా ఆత్మ సంబంధంగా ప్రభు జీవించడం ప్రారంభించాడు ఆయన. మనము కూడా క్రీస్తులో జన్మించిన తరువాత నీవు ఏం చేయాలా? ప్రభులో జీవించాలా, ప్రభులో బ్రతకాలా, ప్రభులో బ్రతుకుతూ ముందుకు సాగిపోవాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపుదల పొందుకుండా ఇంటికి వెళ్తావు. మీ ఆయన వచ్చి పిలిచాడు, ఏమన్నాళ్ళు? ఏమన్నా సుధా, మీ ఆయన పిలిస్తే ఏమంటావు? ఎవరండి మీరు అంటవా? అమ్మా ఏమండి, మట్టితో కనెక్షన్ కట్ అయిపోయిందండి, ఇప్పుడు నా తండ్రితోని కనెక్షన్ అంటావా? ఒకటి బీగుతాడు, మెడకేసి బొమ్మను ఒకటి బీగుతాడు. మీ ఎక్కడ అమ్మా మనీ ఆయన ఇంక నువ్వు కొట్టకుండా చాలే. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన ఏం కొడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పాప మహారాజు ఎట్లా నడుచుడు? ప్రశాంతంగా ఉన్నాడు. ఏం చెప్పు, ఈ సంవత్సరంలో ప్రార్థన చేయకపోతానా, ఈ సంవత్సరంలో పాట పాడలేకపోతానా, ఈ సంవత్సరంలో చప్పట కొట్టలేకపోతానా అనుకుంటూ కూర్చున్నాడు. కానీ ఈ వాక్యం ఏమైపోతుందో, ఆయన ఏందో ఆత్మ అంటున్నాడు, ఏ ఆత్మ, దురాత్మ, లేకపోతే ఆత్మ, ఈ ఆత్మ అనుకుంటూ కూర్చున్నాడు. కానీ పాపం నేను కూడా ఆత్మ పొందుకొని కాస్త వాళ్ళతో పాటు కలిసి గంతులేద్దాం అనుకోవట్లా. అమ్మా మొత్తానికి ఏదో ఒక ఆత్మ వాక్యం అయిపోయిన తర్వాత మధుని అడుగు చెబుతాడు. ఏం చెబుతాడు? ఏదో మొత్తానికి ఆత్మ గురించి చెప్పాడులేట. ఆ దురాత్మ తెలియదు, దేవుని ఆత్మ తెలియదు. దేవుని స్తుతి కలుగునగా అంటే అర్థం ఏంటి? అంటే ఆయన తెలిసింది ఒకటే, ఏంటది? లైఫ్. దేవునికి మహిమ కలుగునగాక. లైఫ్ తప్ప ఆయనకి ఏం తెలియదు. ఇక కళ్ళు మూసుకుంటే లైఫ్, కళ్ళు తెరిస్తే లైఫ్, 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 లైఫ్. అమ్మా కానీ ఆమె కైఫ్ అని తెలియదు, దేవునికి నైఫ్ అని తెలియదు. దేవుని స్తుతి కలుగునగాక. ఒకరోజు తెలిసింది, ఏదో రోజున మధుకు కూడా తెలిసింది, అమ్మో నా భార్య కత్తేరా బాబో అనుకుంటాడు. అప్పుడు దాకా ఏమనుకుంటాడు? లైఫ్, లైఫ్ అనుకుంటాడు. దేవుని స్థితి కలుగునగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ పూర్ణులైన తరువాత ఈ లోకముతో నీ కనెక్షన్ ఉండదు. అందుకే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు మృతమైన వాడివి. లోక సంబంధమైన నీలో ఉండకూడదు, శరీర సంబంధమైన నీలో ఉండకూడదు, లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు నీలో పని చేయకూడదు. ఆత్మ పూర్ణులైన తర్వాత, పరిశుద్ధాత్మ పూర్ణులైన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపుదల పొందుకున్న తర్వాత నీవు క్రీస్తు కొరకు, పర సంబంధమైన మహిమ కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆత్మల భారము కొరకు బ్రతుకుతూ మాత్రమే నీవు జీవించాలా. దేవునికి స్తుతి కలుగునగాక.
హల్లెలూయా. వేరే ఆలోచన నీకు ఉండకూడదు, వేరే తలంపులు నీకు ఉండకూడదు. దేవుని పని అనగానే నీలో ఆత్మ సంబంధమైన ప్రేరేపణ కలగాల. ఎవరితో మాట్లాడాలా, ఎవరికి తెలియచేయాలా, ఎవరికి చెప్పాలా, ఎవరికి పిలిచాలా, ఎవరిని పిలవాలా అని ఆలోచన నీలో రావాలా. క్రీస్తు నిమిత్తం రాదు, కానీ ఇంట్లో ఫంక్షన్లు వస్తే మాత్రం మొత్తం పిలుస్తాం. బీరకాయ పీసును కూడా పిలుస్తాం మర్చిపోకుండా. ఏది ఇంట్లో ఫంక్షన్ ఉందనుకో, బీరకాయ పీసును కూడా పిలుస్తాం. ఫోన్ చేసేలా పీసు వస్తావా పీసు అని అడుగుతాం. ఎవరిని? బీరకాయ పీసును కూడా. వాళ్ళు రాకపోతే ఒప్పుకోం, ఎందుకంటే ఆ పీసు రావాలా. దేనికి? ఫంక్షన్కి. అదే ప్రభు పనికి పిలుస్తావా పీసుని? అమ్మ పీసు రాదు అంటే, ఎందుకని నువ్వే చదువుతావు ముందు పీసు రాదని చెప్పకుండా. ఆత్మ సంబంధమైనవి, అటువంటి సంబంధం నీలో ఉండాలా. క్రీస్తు కొరకు బతకాల, క్రీస్తుని జీవించాలా, క్రీస్తు కొరకు జీవించాలా, క్రీస్తు కొరకు ప్రయాసపడాలా. ఆత్మల భారము కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో దేవుని కార్యములు నీ మీద ప్రారంభమవుతాయి. నీ బాధలు, నీ వేదనలు, నీ శోధనలు, నీ బలహీనత, నీకున్న సమస్తము ఆయన భుజం మీద వేసుకొని నీతో పాటు నడుచుకుంటూ ప్రభు వస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన భారము నువ్వు మోస్తే నీ భారము ఆయన మోస్తాడు. అందుకంటే నా కాడి చాలా సులువు, కాడి సులువు. అందుకేం చేయాలా? కాడి ఎత్తుకోవాలా. దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారు దేవుని కాడి ఎత్తుకోవాలా. నీ తలకాయ వంచాలా ఆ కాడి మోయటానికి. ఎప్పుడైతే కాడి మోయటము ప్రారంభిస్తావో నిన్ను, నీ కాడిని ఆయనే మోస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మోస్తారా? మొయ్యరా? అమ్మా మోస్తారు. చిన్నప్పుడు ఒక ఊరు పోయాను నేను. అదే ఊరు మొత్తానికి, ఆ ఊరు మర్చిపోయా. ఆ ఇంట్లో మూలిపూర లేకపోతే ఏదో ఉంది మొత్తానికి, ఏదో ఊరు. ఆ ఊరు పోయాను. ఆ ఊరిలో వాళ్ళ ఇంట్లో కాడెద్దులు ఉన్నాయి. ఇంత ఎత్తా ఉంటాను, వీడికంటే కొద్దిగా పెద్దగా. చిన్నప్పుడు పంపించారు నన్ను. వారు ఏం చేశారే, నువ్వు కూడా పొలానికి పోరా అన్నయ్య అమ్మట అన్నారు. అనంగానే వాళ్ళకి దాదాపు 15 బర్రెలు దాకా ఉన్నాయి. వాటన్నిటి మేపడానికి పెద్ద తీసుకెళ్ళారు. ఆడికి నేను కూడా పోతే ఒకరోజు వాడేం చేశాడంటే, మా తెలిసిన చుట్టం ఏం చేశాడంటే దాని మీద ఎక్కి హై అని పోతున్నాడు. ఎందుకంటా దాని మీద ఎక్కి పోతున్నాడు, గుర్రంలాగా పోతున్నాడు. జిమ్ అని పోతున్నాడు. నేను అనుకున్నా నేను కూడా ఎక్కొచ్చు కదా, బలవద్దు గుర్రంలాగా ఉందని చెప్పేసి నేను పరిగెత్తుకుంటే దాని మీద ఎక్కా. అదేం చేశారు, 2 కాలు ఎట్టంది, వెనకాలు ముందు కాలు ఎట్టంది, కింద పడేసింది. ఇక నయ్య మీదే సొక్కలా. అబ్బా ఏంది ఎట్ట చేసిందని, అమ్మ ఏందమ్మా ఎట జరిగింది, వాడు పడేసింది అని అనగానే, సరే 2 రోజులు దాని ఎప్పుడు పోరా, అలవాటు చేసుకుంటుంది, తర్వాత నువ్వు ఎక్కిన ఏమంత కానది. నిజమా అని చెప్పి నేను చెప్పిన నన్ను ఎక్కించుకోవాలని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే, ప్రతిసారి అది గడ్డి తింటనా పీక్కు వచ్చి దాని నోట్లో పెడుతున్నా. దేవుని శృతి కలుగురుగా. అది తింటుంది, ఎందుకు పెడుతున్నాడు, దాని మీద ఎక్కాలి నేను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి పీక్కు వచ్చి దానికి పెడుతున్నా. అది తింటం ప్రారంభించింది. మొదటి రోజు, 2 రోజు, 3 రోజు తింటం ప్రారంభించిన తర్వాత అప్పుడు దాన్ని కొమ్ముల మీద చేసేట అన్న బాగా అయిపోయింది. ఇక తర్వాత ఇంటికి వచ్చే సమయంలో దేనికైతే గడ్డి పెట్టానో దాని మీదకి మహారాజులాగా వచ్చాడు. ఒక్కడు వస్తుంది. ఆ వస్తుడు ఎట్లా చేస్తే గుర్రం ఎక్కినట్టు ఉంది. నాకు ఎప్పుడు ఎక్కలేదన్నమాట, ఫస్ట్ టైం. ఇక ఎక్కుట డుక్కుడుగా వస్తూ ఉన్నా. ఈలోపు ఏం చేశారు, దానికి కాడి ఉందని చెప్పి ఏం చేశారంటే కాడి పెట్టారు. ఇది పొలంకి తీసుకెళ్ళాలరా, మొత్తానికి దాన్ని ఏమంటారు, కలుపు మొక్క తీయాలా, దానికి ఇది మొత్తాన్ని కట్టేసి తీసుకెళ్తున్నారు. నేనేం చేశాను నాకు తెలియక, అది దాంతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా, అది ఇట్లా దాని మీద కాడేసింది. ఈలోపు మా ఆమె ఏం చేసిందంటే ఇంకో దాన్ని తీసుకుని లేట్ చేసింది. నేను పోయి ఏం చేశాను, దానికి ఇట్లా బెల్ట్ ఇట్టా ఉంది, బెల్ట్ ఇట్ట కర్రకి ఇట్ట బెల్ట్ ఉంది. నేను పోయి దాని లోపలికి కాజెట్ పెట్టా. ఎప్పుడు ఆడుకుంటూ దాని లోపల పెట్టేపాటికి అదేం చేసిందంటే వచ్చాడు అనుకొని అది నన్ను లేపింది. లేపకి దేవుని శృతి కలుగునుగాక. లేపితే అది లేపంగానే మెడకే కెడుకులాడుతున్నా. అదేం పైకి లేపి ముందుకు ఈడుసుకుపోతుంది. అమ్మా 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 అంటే ఆమె చూసి ఒరే నా కొడుకో సచ్చాడ్రా బాబు అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వచ్చి ఏం చేసింది, ఆగు అనగా ఆగిపోయింది.
అప్పుడు దిగాలి బయటికి. ఎందుకే దాని సంతంటే అది ఇటు తాడు ఉంటుంది, ఎక్కువ దావని నేను పోయాను, ఈ లోపల పైకి లేపింది అన్న దేవుని స్థుతి కలిగిన. ఎవరు లేపారు పైకి? అదే లేపింది కాడి. నేనేం చేశాను? ఊరక తలకాయ పెట్టా అంతే. ఈ పనికి మాల పనులు నేనే చేస్తాను, దేవుని స్థుతి కలుగున కాక. అందుకే దేవుడు వాక్యం ఏమైంది? నా కాడి సులువు, నీవు ఎత్తుకుంటే ఆయనే లేపి నడిపిస్తాడు. దేవుని స్థుతి కలుగున గాక. హల్లెలూయా. నేను దానికి ఆ బెల్ట్లో తలకాయ పెట్టా, అదే లేపి నన్ను నడిపించింది. దేవుని స్థుతి కలుగున గాక. ఒక పశువే ఆ విధంగా నడిపిస్తే దేవుడి తండ్రి అయిన దేవుడు నీవు ఆయన కాడి ఎత్తుకుంటే నిన్ను నడిపించడా, నిన్ను పోషించడా? ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేదారు. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. బ్రతికించడా, దేవునికి స్తుతి కలుగున గాక. గ్లోరీ టు గాడ్. రా తల్లిరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమైందమ్మా నీకు? ఉంటే బాధపడుతున్నాయి. ఈ దురాత్మైంది తెల్ల. ఏ ఆసుపత్రి పోయినా మందులు పట్టవు, ఏం పట్టవు. అది బాలింతలో ఏమొచ్చిందో నాకైతే. ఈ కడుపు ఉబ్బరము, ఆహారం లేకుండా పోవడం, ఈ ఆహారం తిను నొప్పింది. దురాత్మ ఏమన్నా ఉంది? కడుపులో నొప్పి ఉందా? ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ దేవా, తల్లి కోసం ప్రార్థన చేస్తున్న కడుపు నొప్పితో బాధపడుతున్న తల్లిని జ్ఞాపకం, అనేక దినముల నుండి ప్రభువా బహు బాధపడుతున్న నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో, యేసు రక్తంలో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడమ్మా, చూడనప్పుడు చూసి తగ్గింది. ఒక్కరో తగ్గింది. ఎక్కడ నొప్పి ఉంది? ఇక్కడ. చేపెట్టుకో. తండ్రి నీకే స్తోత్రమయ్యా. ఇప్పుడే ప్రభువా ఈ బలహీనత దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ మైటీ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇటు బలహీనత ఇచ్చిన దురాత్మ నా ప్రభుపేట ఆజ్ఞాపిస్తున్నాను, రాబెలిగేస్తున్నాము, రాబెలిగేస్తున్నాము, యేసునామములో, యేసునామములో దేవుని శక్తి ఆవరించుగాక. కలిపేస్తున్నాము, కలిపేస్తున్నాము, కలిపేస్తున్నాము. I release the power of the Lord. యేసునామములో సంపూర్ణమైన విడుదల ఇప్పుడే ప్రకటిస్తున్నాను. నిన్ను పాతాళంలో తొక్కివేస్తున్నాను. యేసునామములో మీ రక్తంతో ముద్రిస్తే యేసునామం ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తుతి కలుగున గాక, స్తుతి కలుగున గాక. రండి, రారా. పర్లేదు లే.
ఇట్లా నాన్న. ఎట్లా ఉంది ఇప్పుడు నీకు? కొంచెం బాగుందిగా? ఓ, నీకు పట్టిన దెయ్యం వదిలింది. జాగ్రత్తగా వెళ్ళి తల్లి, పాపం చేయకుండా ప్రభువుని నమ్ముకో. నా గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేదారు. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. దేవుడు ఇటెళ్ళమ్మా. ఏమైందయ్యా నీకు? నడుము నొప్పులను ఈ మోకాలు నరం పట్టేసింది నాన్న. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే ప్రభా నడుము నొప్పి మీ రక్తంతో ముద్రిస్తే ఏసునామ ప్రార్థించడం పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూసుకో ఒకసారి. నాన్న తగ్గిపోయింది. నిజమేనా? నిజం తగ్గింది నడుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజమేనా? తండ్రి నీకే స్తోత్రం ప్రభువా. నీ కుమారుడు మీరు ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామ ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ రక్తంతో ముద్రిస్తున్నాను యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. నా ప్రభువు అనిపిస్తున్నాను. పో యేసు నామములో. ఐ రిలీజ్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, come out in the name of Jesus. Come out in the name of Jesus. నీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇటు బలహీనతగా ఇచ్చిన దురాత్మ నా పురపడానికి ఇస్తున్నాను. పో యేసు నామములో. యేసు నామములో దేవుని శక్తి నా వచ్చు. ఐ రిలీజ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. రా బయటికి యేసు నామములో. నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినా ఒకటికి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దేహంలో నువ్వు ఉండటానికి వీల్లేదు. సృష్టికర్త నామం పెట్టి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో దేవుని శక్తిని ఆవరించును గాక. నిన్ను పాతాళంలో తొక్కివేస్తున్నాను. పో యేసు నామములో. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. లేచిదిగా పోక. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఎట్లా ఉందిరా అమ్మా? కొంచెం పర్లేదు నాన్న. అమ్మా చాలా నొప్పిగా ఉంటుంది. నొప్పిగా ఉందా? హోలీ స్పిరిట్ గాడ్, ఇప్పుడే ప్రభువా మీ నామం పేట ఆజ్ఞాపిస్తున్నాను. పాపనీయం చేస్తున్నాములా
హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామం ప్రార్థించి అడిగి పెట్టుకున్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎట్లా గాలి పీల్చుకో. బాగుందా? నిజమేనా? నిజమే. బాగుందా అమ్మా? నొప్పిగా 3 రోజుల నుంచి ఇప్పుడు లేదు, పోయిందా? గాడ్ దేవుడి మహిమ కల సఫల ప్రభుత్వం అయిపోతాం. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేదారు. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. ఏమ్మా, ఎట్లా ఉంది నీకు? నడువు నొప్పి ఇప్పుడు ఉందా? నొప్పి తండ్రి నీకే వందనాలు ప్రభువా. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇటు బలహీనగా ఇచ్చిన దురాత్మను అప్పుడప్పుడు యేసు నామములో I release the power of the Lord. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. మీ రక్తంతో ముద్రిస్తూ శక్తితో నింపుతూ I release, heal in the name of Jesus, heal in the name of Jesus. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. Praise the Lord, praise the Lord. Holy mighty God, touch Master, touch Master in the name of Jesus. Come out in the name of Jesus. Come out in the name of Jesus. I release the power. I release the power of the Lord. I release the power of the Lord. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నది. ఆమేన్. ఆమేన్. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. రా, ఎట్లా చూసుకో ఒకసారి. నడువున చూడు అమ్మా. కొంచెం అమ్మా ఉంది నాన్న. నడు నొప్పి ఉందా? లార్డ్ జీసస్ మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఓకే తల్లి. తగ్గింది నాన్న. నిజమేనా? నిజమా? అబద్ధం చెబుతున్నావా? నేను చెప్పండి చెబుతున్నావా? తగ్గిందా? గాడ్ బ్లెస్ యు. దేవ్ సభ ప్రభునామం అయిపోతాం. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. పోతలి. ఓ గాడ్ బ్లెస్ యు.